కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. 62:8. 62:8. ఒక్కలు మాత్రం చదవండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక యుంచుడి. దేవుని స్తోత్రం కలుగునగాక. హోషేయ గ్రంథము 12:6 కూడా చదవండి. అలాగే 1 తిమోతి 6:17 చదవండి. కీర్తనల 37:3 కూడా చదవండి. దేవుని స్తోత్రం. 84:12 కూడా. ఇన్ని చెప్తున్నా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ని చోట్ల కూడా ఏమని రాయబడిందంటే దేవుని యందు నమ్మకం ఉంచండి. చెప్పండి అన్నమాట. ఎవరి యందు ఉంచాలంట? అది ఇప్పుడు కీర్తన గ్రంథం 62:8లో దేవుని యందు నమ్మకం ఉంచండి అని ఉంది. హోషేయ గ్రంథం 12:6లో కూడా కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము అని ఉంటుంది. తిమోతి 6:17లో కూడా, 1 తిమోతి 6:17లో కూడా అదే మాట. 37:3లో కూడా అదే మాట. 84:12 కీర్తనలో సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచే వారందరూ ధన్యులు అనే మాట ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియులారా, లోకములో మనిషికి నమ్మకం అనేది ఉంటుంది, ఉండదని ఎవరో చెప్పలేరు. కానీ నమ్మకం అనేది దేవుని మీద మాత్రం అందరికి ఉండదు. డబ్బు మీద నమ్మకం ఉంటుంది కొంతమందికి, మనుషుల మీద నమ్మకం ఉంటుంది కొంతమందికి, తన శక్తి సామర్థ్యముల మీద నమ్మకం ఉంటుంది కొంతమందికి, మరికొంతమందికి తనను వెంబడిస్తున్న కొంతమంది మీద నమ్మకాలు ఉంటాయి. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మనము ఎవరి యందు నమ్మకం కలిగి ఉండాలంట? దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. చతురపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు నేను మిమ్మల్ని దేవుని యందు నమ్మకం కలిగి ఉంటున్నారా అని నేను అడిగాను అనుకోండి, ఎందుకు లేము, ఉండబట్టే కదా మందిరానికి వచ్చింది అంటారు. దేవుని స్తోత్రం. ఇట్లా ఏదో పైన నమ్మి రావటం అనేది వేరు. ఈరోజు అసలు దేవుని యందు నమ్మకం ఎలా ఉంటుంది, ఆ నమ్మకం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ నమ్మకం కలిగి మనం ఉంటే ఎన్ని దీవెనలు మనకు కలుగుతాయో మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనము వస్తున్న వాహనాన్ని కూడా నమ్ముతాం. అర్థమైంది? ఇప్పుడు నేను కారు వేసుకొని వచ్చా, ఇది నన్ను గమ్యానికి చేర్చిద్ది అని ఒక నమ్మకం. బైకుల మీద వచ్చారు, బైక్ మీద వచ్చే వాళ్ళు కూడా ఈ బైకు నన్ను గమ్యానికి చేర్చిద్ది అని ఒక నమ్మకం. బస్సు ఎక్కి వచ్చారు, ఆటో ఎక్కి వచ్చారు, రకరకాల వాహనాల మీద వస్తున్న వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. అయితే ఈ నమ్మకాలన్నీ కొన్ని సందర్భాల్లో ఒమ్మైపోతాయి. కానీ దేవుని యందు మనం నమ్మకం కలిగినప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి ఏంటి అన్నది మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మీరు నిజంగా దేవుని నమ్మగలిగితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను నమ్మకం అంటే ఏంటనో చెప్తాను మీకు. హల్లెలూయా. ఒక దినాన ఒక శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 చదివితే అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని రాయబడిందంటే, యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు, చాలు అంటే మీరు చదువుకోండి, నేను చెప్పే వాక్యమేనండి. ఇంకా మొత్తం ఎన్ని చదవాలంటే మనకు టైం చాలదు. దేవుని స్తోత్రం. ఇక్కడ నా ప్రియదేని బిడ్డలారా, ఒక సమాజ మందిరపు అధికారి అనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. సమాజ మందిరం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ మందిరాలు ఎలా ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, సమాజ మందిరాలు, కమ్యూనిటీ హాల్.
ఆ కమ్యూనిటీ హాల్ మీద ఒక హెల్డర్ అనమాట, పెద్ద. ఆ వ్యక్తికి ఒక ప్రియమైన కూతురు ఉంది. అతని పేరు యాయిరు. అతనికి ప్రియమైన కూతురు ఉంటే ఆ అమ్మాయికి ఏం జబ్బు వచ్చిందో కానీ భయంకరమైన బలహీనతలో ఉంది. ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని మందులు వాడినా తగ్గల. చివరికి యేసు ప్రభువారి దగ్గరికి వెళితే, ఆయన కరుణిస్తే, ఆయన చేయి పెడితే, ఆయన ఆజ్ఞాపిస్తే స్వస్థత కలిగిద్దని ఆ వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తి తెలిసినప్పుడు అతడు డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి 5:22లో ఆయన పాదముల మీద పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయన్ని మిగులు బతిమాలు కొనగా. చూడండి, ఒక నమ్మకంతో వచ్చాడు ఇక్కడికి. ఏం నమ్మకం? నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, నువ్వు వచ్చి దాని మీద చేయి పెడితే ఆ అమ్మాయి బ్రతికిద్ది అనేది నా విశ్వాసం. దేవుని స్తోత్రం. సావనై ఉన్నది అని అంటే ఇక లాస్ట్ స్టేజీ, బ్రతుకుటకు ఛాన్స్ లేదు. అంత భయంకరమైనటువంటి రోగానికి గురి అయిపోయిన ఈ పాప నిమిత్తమై దైవ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభువారు అతని మీద కనికరపడి, సరే పద అని బయలుదేరే సమయంలో ఆయన వెళ్తున్నప్పుడు గుంపులు గుంపులు ప్రజలు ఆయన వెంబడిస్తూ వస్తున్నారు. ఆ గుంపులో ఒక స్త్రీ ఆయన వస్త్రాన్ని పట్టుకొని స్వస్థత పొందింది. ఎవరో 12 ఏండ్ల నుండి రక్తస్రావం అనే జబ్బుతో బాధపడుతున్న స్త్రీ. 12 ఏండ్ల నుండి హాస్పిటల్కి వెళ్ళిన, మందులు వాడినా తగ్గల. ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ఆమె చరిత్ర ఇంకోటి. అయితే ఇప్పుడు మనం ఆమె గురించి ధ్యానించట్లా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కాస్త లేట్ అయింది. లేట్ అవ్వగానే ప్రభువారు వస్తానంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఇతను ప్రభు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు కొరకు వెయిట్ చేస్తున్న ఇతని జీవితంలో తన ఇంటి దగ్గర నుండి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయింది అని ఈ దుర్వార్త వినిపించారు. దాని స్తోత్రం. మీకు ఇందాక చెప్పాను కదా, నమ్మకం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తానన్నా కదా, ఇప్పుడు చెప్తే గమనించండి. అతను బయలుదేరినప్పుడు గొప్ప నమ్మకంతో వచ్చాడు ప్రభు దగ్గరికి. కానీ ఇంటి దగ్గర నుండి కొంతమంది వచ్చి, ఇప్పుడు నీ కుమార్తె ఏమైపోయిందని చెప్పారు? చనిపోయింది అన్నారు. చనిపోయిందని ఆ వార్త చెప్పినప్పుడు ఇప్పుడు ప్రభు మీద అతనికి నమ్మకం ఉంటుందా ఉండదా చెప్పండి? బ్రతికిందంటే ఏదో ప్రార్థన చేస్తే రోగం నుండి విడుదల పొందిద్ది అనేది కాస్త నమ్మకం ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేస్తున్నారు ఏమని? దేవుని స్తోత్రం కలుగును గాక. 35వ వాక్యం, ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఇక్కడ గమనించండి. అంటే ఇక చచ్చిపోయింది, ఇక నువ్వు ఆయన తీసుకొచ్చి లాభం ఏముంది? పాపం అందరూ నడిపిస్తావు, ఇక ఏం ఉపయోగం ఉంది చెప్పు అని అతని చెవులో ఆ మాట వినిపించినప్పుడు గుండె జారిపోయింది కదా, ఆశల మేడ కూలిపోయింది కదా, దుఃఖానికి ఏడుపుకి గురైపోతాడు కదా. ఆ బాధ చూడాలి మనం ఒక్కసారి. ఆ బాధతో ఒక్కసారి యేసయ్య వైపు చూశాడు. ఆ వార్త తినగానే ఎట్లా అనిపిస్తుంది? అయిపోయిందా? ఎట్లా ఉంటుందో చూడ, అసలు ఆ ముఖం చూడాలి మనం. అప్పుడు ఆ బాధలో ఉన్న వాళ్ళ ముఖం, చచ్చిపోయాడా? ఆ నిరగుండెతో, నీరు పారిన గుండెతో ప్రభు వైపు అలా చూస్తే ప్రభు ఏమన్నాడు చూడండి. 36వ వాక్యం, యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మకం మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ దుర్వార్త చెప్పినప్పుడు అతని ముఖం ఎలా ఉంటుంది? ప్రభు అంటున్నాడు, డోంట్ ఫియర్, డోంట్ ఫియర్, బి ట్రస్ట్, బి ట్రస్ట్.
నమ్మకం మాత్రం ఉంచు, భయపడొద్దు అన్నాడు. అంటే ఒక దుర్వార్తలో ఇక అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు ఇంకనూ దేవుడి మీద ఆధారపడతావు చూడండి, దానిని నమ్మకం అనేది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీకు అర్థమైందా? అంటే ఇక అయిపోయింది చరిత్ర అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ప్రభు ఏమంటున్నాడు? నమ్మకం మాత్రం ఉంచుము అని చెప్పాడు. నా ప్రీతిని బిడ్డలారా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను అనేది దేవుణ్ణి మీరు ఒకవేళ అనుకుంటే, అన్నీ బాగున్నప్పుడు నువ్వు నమ్మేది ఏంటి? దయ్యాలు కూడా నమ్ముతాయి. కానీ ఇక నీ వ్యాపారం అయిపోయింది, నీ కుటుంబం అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, 4 దిక్కులు మూతపడ్డాయి, అయినను ఇంకా దేవుడు అంటున్నావు, ఇక దేవుడి మీద కూడా విరక్తి కలుగుతుంది అనే సమయంలో కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? నమ్మకం అంటే మీకు అర్థమైందా? అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం దేవుణ్ణి నమ్మాడంట. ఇక మనకి అయ్యిద్ది అనే ఆశలు లేవు. ప్రజలు రకరకాలుగా ఇప్పుడు ఆ సమాజ మందిరపు అధికారికి ఆ దుర్వార్త వినిపించినట్టుగా మనకు కూడా రకరకాలుగా వార్తలు వినిపించి ఇంకేముంది, అయిపోయింది అని అట్టాని దుర్వార్తలు వచ్చినా నువ్వు ధైర్యముగా దేవుని మీద ఆధారపడతావు చూడు, దానిని నమ్మకం అంటారు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ యేసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పి 3 శిష్యులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి, నా ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డను బ్రతికించాడని ఆ వాక్యం మొత్తంలో రాయబడింది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రభు భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచమని చెప్పినప్పుడు గమనించండి, నమ్మకం మాత్రం ఉంచండి అని చెప్పినప్పుడు ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి వాళ్ళ మాట నమ్మాలా, ఇక్కడ ప్రభు మాట నమ్మాలా? ఎవరి మాట నమ్మాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ మాట వినాలా, ప్రభు మాట వినాలా? కానీ వింటారా? అసలు వినాలనిపిస్తుంది మనిషికి. నీ కూతురు చనిపోయిందంట అనగానే ఇంకా ప్రభు వద్దు పాడొద్దు అని పరిగెత్తారా లేదా? కానీ అతడు ప్రభు ఇలా చూశాడు. నువ్వు మొదటిగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ నమ్మకంతో వచ్చావు? నేను వచ్చి నీ కూతురికి నెత్తి మీద చేయి పెడితే, లేక ఆమె శరీరం మీద చేయి పెడితే బ్రతికిద్దని నమ్మకంతోనే ఇక్కడికి వచ్చింది. అదే నమ్మకం కలిగి ఉంటావు, నీ జీవితంలో కార్యం జరిగిద్ది అన్నాడు. ఈ రోజున మీకు కూడా చెప్తున్నాడు ఆయన. దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఏ నమ్మకంతో వస్తున్నారు మీరు? ఏ నమ్మకంతో వస్తున్నారు? ఆయన యొద్దకు వెళితే ఖచ్చితంగా నాకు ఏదో ఒక మేలు చేస్తాడు, ఏదో ఒక మార్గం చూపుతాడు, ఏదో ఒక విధముగా నా కన్నీళ్లు తుడుస్తాడు, ఏదో ఒక విధముగా ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఏదో ఒక విధముగా ఆయన నన్ను బాగు చేస్తాడు, ఏదో ఒక దినముగా నా స్థితిని మారుస్తాడనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. అదే నమ్మకముతో కార్యము జరిగేంత వరకు దేవుని వైపు చూస్తూనే ఉండాలి. నువ్వు చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఏదో వెళ్ళానండి, జరగలేదండి, వచ్చేసానండి, యేసయ్య దగ్గర కూడా అవలా, పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగలా, మందిరానికి వెళ్ళినా జరగలా, ఎక్కడికి నెక్స్ట్? కాకన్ దర్గా. నెక్స్ట్ ఎక్కడికి? అది నమ్మకం అంటారా? నమ్మకం అంటే పూర్తిగా అన్ని దారులు మూసేసి ఒకే దారి వైపు చూడటమే, అది నమ్మకం. ఇక చావైనా బ్రతుకైనా ఇంకా ఆయనే, అటే కనిపెడతా అంటాడుగా యోబు. ఇలాంటి నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఘనకార్యములు చేస్తాడు. గట్టిగా చెప్పండి. ఏమేమి చేస్తాడో ఒక్కొక్కటి చెప్తాను మీకు. దేని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి
4వ వాక్యమా, ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి దాని స్తోత్రం కలుగును గాక. దాని స్తోత్రం. 6వ వాక్యం 11, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. ఇక్కడ చూడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు. ఇప్పుడు మీరు అందరూ దేవుని దగ్గరికి వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? జెరిమియా అన్న రమ్మంటే వచ్చారా? అట్టయితే మీరు తక్షణం వెళ్ళిపోవచ్చు నా కోసం వస్తే. కాదయ్యా మేము దేవుడి కోసం వచ్చామంటారా? మీరేం చేయాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఆయన యొద్దకు వెళ్తున్నాను, మోకాళ్ళు వంచుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, స్తుతి ఆరాధన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను. ఏదో ఒక ఫలము నాకు దేవుడు దయచేస్తాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి. వచ్చాము పొయ్యాము అంటే కుదరదు. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? దాని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడని మీరు కాదు, నేను నమ్ముతున్నాను. దాని స్తోత్రం. ఇక్కడ గోడలను చూడను, పై కప్పును చూడను, ఇంకోటి చూడను. దేవుడి స్థలాన్ని అభిషేకించాడు. దేవుడి స్థలములో ఎన్నో మహిమలు చేశాడు. ఎంతో మంది దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడు, ఎంతో మంది చచ్చే వాళ్ళని కూడా దేవుడు ఇక్కడ బ్రతికించాడు. దేవుని స్తోత్ర. అందుకని దేవుడు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతాను. అదే వచ్చేవాడికి నమ్మకం లేదనుకోండి, వాడికి ఏ ఫలమో దొరకదని వాక్యం చెప్తుంది. దైవ సన్నిధికి వచ్చేవాడు ఎలా ఉండాలంట? ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు వెతుకు వారికి నమ్మాలి. లైఫ్ ఈజ్ ట్రస్ట్. జీవితమే ఒక నమ్మకం. నమ్మకముతోనే ఈ ఆత్మీయ జీవితంలో మనం కొనసాగాలి. అందుకని మనకి ఆ దేవుని బిడ్డలకు పెట్టిన పేరేంటి తెలుసా? బిలీవర్స్. బిలీవ్ నమ్మకం. వర్స్ అంటే నమ్మకమైన వాళ్ళు లేక విశ్వాసులు. దాని స్తోత్ర. నమ్మేవారు లేక విశ్వాసులు అని అర్థం. గమనించండి. అయితే నా ప్రియదిన బిడ్డలారా, ఒక దినాన యేసు ప్రభువారు ప్రశ్నించాడు, శిష్యుల్ని ప్రశ్నించాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 40లో ఆయన అంటాడు, ఆయన ఒక సముద్రం మీద పడవలో శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అమర భాగములో నిద్రిస్తున్నాడంట. నిద్రిస్తున్నప్పుడు గాలి తుఫాను ప్రారంభమైనప్పుడు ఇప్పుడు పడవ ఎలా ఉంటుందండి? ముందు భాగం లేచి వెనక భాగం డౌన్గా ఉంటుంది పడవకి. ఎందుకని? అంతే. ఇప్పుడు ఈ సముద్రము అలలు లేసి నిలబడినప్పుడు ముందు మునుక్కుంటూ వచ్చేది పల్లమా లేకపోతే మెరక? పల్లమే కదా. లోకంలో ఒక సామెతం చూడండి, నీళ్లు పల్లం ఎరుగును, నిజం దేవుడు ఎరుగును. దాని స్తోత్రం. నీళ్లు పల్లం ఎరుగును, నిజం దేవుడు ఎరుగును అంటారు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు పల్లంలో పడుకున్నాడు. ఈ శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభును ప్రశ్నించినప్పుడు ప్రభు లేచాడు, గాలిని తుఫాన్ని గద్దించాడు, అవి నిమ్మలమైపోయినాయి. ఆ తర్వాత శిష్యులను అడుగుతున్నాడు ఏమని? మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? అంటే ఇక్కడ ఇలా నమ్మకం ఏంటి? తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, సముద్రం ఉప్పొంగుతుంది, మనం ఖచ్చితంగా చచ్చిపోతామని. అయినా ఆయన చూస్తా సైలెంట్గా ఉంటాడేంటి? ఈరోజు మీరు కూడా అనుకుంటారు, నాకు రోగం వచ్చింది, దేవుడు చూస్తా ఉన్నాడా?
నాకు బాధ వచ్చింది, ఆయన చూస్తా సైలెంట్గా ఉన్నాడేంటి? నేను ఏడుతున్నాను, ఆయన చూస్తా సైలెంట్గా ఉన్నాడేంటి? నాకు అప్పులు ఉన్నాయి, ఆయన చూస్తా సైలెంట్గా ఉన్నాడేంటి? సైలెంట్గా లేడు. ఆ పరిస్థితిలో నీ స్పందన ఎలా ఉంటుంది అన్నది గమనిస్తున్నాడు ఆయన. దాని స్తోత్రం. నీ మనసు ఆయన వైపా, నీ కళ్ళు ఆయన వైపా, నీ చేతులు ఆయన వైపా, లేకపోతే వేరొక దిక్కు తిరుగుతున్నాయని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. చేయలేడని కాదు, పరీక్షిస్తుంటాడు. నీ మైండ్ ఇటా అటా. ఇప్పుడు శిష్యులను కూడా గమనిస్తున్నాడు. అసలు ఈ గాలి తుఫాను వచ్చింది, పడవలో నీళ్ళు పడుతున్నాయి, వీళ్ళు ఏం చేస్తారు? గాలి తుఫాను గద్దిస్తారా, లేక నా వైపు నన్ను నిందిస్తారా అని అక్కడ ప్రభు పరీక్షిస్తున్నప్పుడు ప్రభు నిందించారు వాళ్ళు. మేము నశించిపోతున్నాము నీకు అన్నారా లేదా? అప్పుడేమన్నాడు ప్రభు? గద్దించాడు. దేన్ని గద్దించాడు? గాలి తుఫాను గద్దించాడు, నిమ్మలం అయిపోయింది. ఓకే, ఇప్పుడు శిష్యులను గద్దిస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేశా కదా, మీరు ఇంకా నన్ను నమ్మలేక ఉన్నారా? ఈ రోజున నమ్మకాన్ని కలిగించేది దేవుడైతే నమ్మకాన్ని పోగొట్టేది ఎవరో తెలుసా? సాతానుడు. ఈ రోజున దేవుడి మీద నమ్మకం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుని యొక్క శక్తిగల కార్యములు నువ్వు అనుభవించకుండా నిన్ను మోసం చేస్తూ, నీ విశ్వాసాన్ని దిగజారేతడు చేస్తూ, దేవుని మీద, దేవుని కార్యాల మీద కొంచెము కూడా నీకు ఏ మాత్రం కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఎప్పటికప్పుడు మర్చిపోయేటట్టుగా నిన్ను మోసం చేస్తున్న శక్తి ఎవరో తెలుసా? సాతానుడే. ఇంకా నమ్మలేక ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ మాట అర్థం ఏంటి చెప్పండి? ఇంకా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత ప్రేమించినా ఇంకా మీరు నన్ను నమ్మలేదా అంటే అర్థం ఏంటి? గత కాలంలో ఎంతో ప్రేమించా, ఇదిగో ఇప్పుడు ప్రేమిస్తున్నా, అయినను నువ్వు నన్ను. దేవుడు వారి జీవితంలో ఎన్నో ఎన్నో మహిమలు చేసి చూపించాడు, కానీ వాళ్ళకేం కుదరట్లేదు, నమ్మకమో కుదరడం లేదు. దేవుడి దగ్గర అడగండి మీరు, అయ్యా నాకు నమ్మకం కావాలి, నేను నమ్మలేకపోతున్నాను. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక దయ్యం పట్టిన అబ్బాయిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు వారు ఎక్కడున్నాడు? రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. రూపాంతరపు పర్వతం, దట్ ఈజ్ మౌంటైన్ ఆఫ్ టాబోర్. తాబోర్ పర్వతం అంటారు దాన్ని. ఆ పర్వతం మీద ఒక రోజల్లా ఉన్నా నేను. దేని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు వస్త్రములు దగదగ మెరిసిన ఆ కొండ మీద నేను నిజంగా ఆ కొండ మీద ఒక రోజల్లా కూర్చున్నా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆ పర్వతం మీద 3 మందిరాలు కట్టారు. 3 మందిరాలు అంటే యేసు ప్రభువారు ఆ కొండ మీద రూపాంతరం పొందాడు. ఆ రూపాంతరం పొందేటప్పుడు 12 మంది శిష్యులు 3 తీసుకెళ్ళాడు. యోహాను, యాకోబు, పేతురు. మిగతా 9 మంది ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. అది చాలా పెద్ద పర్వతం అండి, అది చాలా పెద్ద పర్వతం. ఆ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రము ఏ చాకలివాడు కూడా అంత తెల్లగా ఉతకలేడంట. దగదగ మెరిచిపోతున్నటువంటి శతకోటి సూర్య తేజో మహిమ కంటే ఇంకా ప్రకాశవంతముగా ఆయన ముఖం వెలిగిపోతున్నప్పుడు ఈ 3 గమనిస్తున్నారు. యేసు ప్రభువారు ఏలియాతోనూ మోషేతో మాట్లాడాడు. దేని స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏలియాతోనూ మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా అయ్యా, నీకు ఇష్టమైతే నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి 3 పర్ణశాలలు కడతాను అన్నాడు. యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ సైలెంట్గా ప్రభు ఉన్నప్పుడు గమనించండి, ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరము? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని మాటకి లోబడి ఉండండి అని. ఓకే, అదంతా ఓకే. అయితే ఈలోపు ఆ 3 ఆ శిష్యులు ఏలియా ఉన్నాడేమో, మోషే ఉన్నాడేమో అని గమనించారు, కానీ లేరు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. దాని స్తోత్రం. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, ఇది పరిస్థితి, వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదులే అని. అంటే దానికి గుర్తుగా ఇప్పుడు 3 మందిరాలు కట్టారు. అంటే పేతురు కోరిక నెరవేర్చాలని. దేని స్తోత్రం. అయితే
ఈ లోపు ఏం జరిగింది? 9 మంది ఎక్కడ ఉన్నారు? కింద ఉన్నారు, కింద భాగంలో. యేసు ప్రభువారు 3 శిష్యులు తీసుకొని వచ్చేసరికల్లా కింద భాగములో ఒక దయ్యం పట్టినటువంటి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా నీకు చేతనైతే, అంటే ముందు శిష్యుల దగ్గర తీసుకెళ్ళారు. దాని స్తోత్రం. శిష్యుల దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ఈ అబ్బాయికి ఈ దయ్యం పట్టింది, ఈ దయ్యం అతన్ని నిప్పుల్లోనూ నీళ్ళలో పడేస్తుంది. ఎక్కడ పడేస్తుంది చెప్పండి? నిప్పుల్లోనూ నీళ్ళలో పడేస్తుంది. ఇతనికి మోర్సల జబ్బు అని ఇది ఎక్కడుందంటే మార్కు సువార్త 9వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడింది. నేను స్తోత్రం కలుగును గాక. అయితే శిష్యులు ప్రయత్నం చేశారు కానీ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు ఆ 9 మంది. ఇప్పుడు యేసు ప్రభువారు పైనుండి దిగి వస్తున్నాడు. రాగానే ఆయనకు వందనాలు చెప్పారు. ఏంది అని ప్రభు అడిగినప్పుడు అప్పుడు ఈ విషయం చెప్తున్నారు. దయ్యము పట్టిన ఒక వ్యక్తిని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు కానీ వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పారు. బాగానే ఉంది. అప్పుడు ఆ దయ్యం పట్టిన వాని తండ్రి ఏమంటున్నాడంటే, నీ వలన ఏదన్నా అయితే 23వ వాక్యం, ఏమైనను నీ వలన అయితే, మార్కు 9:23, మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే. గమనించండి, ఇప్పుడు మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం ప్రతిదానికి వాడుతుంటాం. నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి, అది ఒక ఊత పదం అయిపోయింది చాలామందికి. కానీ ఆ నమ్మకములో ఎంత గొప్ప కార్యం జరిగిద్దంటే, ఇప్పుడు యేసు ప్రభువారు ఆ మాట అన్నప్పుడు ఈ వ్యక్తి నాకు నమ్మకం ఉందయ్యా అని చెప్పాడు, ఓకే. కానీ మళ్ళీ అడుగుతున్నాడు అతను, ఏమనో తెలుసా? 24, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అక్కడ సహాయం చేయమనేను అన్న కాడ ఒక చిన్న అంకి ఉందా లేదా? ఫుట్నోట్లో చదవండి కింద, కన్నీళ్ళు విడిచి. ఇక్కడ గమనించండి ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటాడు, నాకు అపనమ్మకం లేకుండా చెయ్యయ్యా అని కన్నీళ్ళు విడిచి అడిగాడంట. ఏం విడిచి? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం విడిచి? ఈ రోజున మీకు నమ్మకం రావాలి అంటే మీరు ఏదో మామూలు ప్రార్థనలు చేస్తే నమ్మకం రాదు. నమ్మకం కలిగించేది ఎవరో, నమ్మకం పుట్టించేది ఎవరో? దేవుడే. కీర్తన గ్రంథము 22వ వాక్యంలో 22వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుని స్తోత్రం, నాకు నమ్మకం పుట్టించింది ఆయనే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 22:9 అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక. ఒక్క నిమిషాలు ఆ మోకాల్లోంచి ఒక్కసారి ప్రార్థన చేయండి. నాకు నమ్మకమును పుట్టించాయి అని ప్రార్థన చేయండి. మీరు అపనమ్మకంతో ఉంటే మహిమలు జరగవు బిడ్డ. నీవు అపనమ్మకంతో ఉంటే కార్యాలు చూడలేవు. నువ్వు అపనమ్మకంతో దైవ సన్నిధికి వస్తే ఎలా వస్తావు అలాగే వెళ్తావు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, వెతుకువారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. అయ్యా నీ యందు నాకు నమ్మకం కలుగుచ్చే. అప్పుడప్పుడు అపనమ్మకం నన్ను వేధిస్తుంది ప్రభువా, అపనమ్మకం నన్ను బాధిస్తుంది ప్రభువా, అపనమ్మకం నన్ను అయ్యా నీ యందు విశ్వాసం లేకుండా చేస్తుంది నాయన అని దేవుని దగ్గర ఏడవండి, దేవుని దగ్గర కన్నీళ్ళు విడవండి. ప్రియ సహోదరుడా సహోదరి, మనకు నమ్మకం కలుగు చేయవాడు ఆయనే. నాకు నమ్మకం కావాలి ప్రభువా, నువ్వేదైనా చేయగలవని. స్తోత్రం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నువ్వు సర్వశక్తి గల దేవుడవు, సముద్రాలు పాయలు చేసిన దేవుడవు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవు, మృతులను సజీవులుగా మార్చగలవు. నీ శక్తి మీద, నీ బలం మీద, నీ కార్యాల మీద నేను ఆధారపడాలి. అలాంటి బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం, బలమైన ఆ నిరీక్షణ నాకు కలుగు చేయి ప్రభు అని ప్రార్థన చేయి. అప్పుడు చూస్తావు మహిమలు, అప్పుడు చూస్తావు కార్యాలు, అప్పుడు చూస్తావు అద్భుతాలు, అప్పుడు చూస్తావు దేవుని సూచక్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. నమ్మకం పుట్టించేది కూడా ఎవరండి? దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. రోమాపత్రిక 4వ అధ్యాయము, అబ్రహాం దేవుని నమ్మాడు అని ఆ వాక్య భాగములో మనం చదువుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చదివితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను, బ్రదర్ మైక్లో చదువు, మైక్ లేదా? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి చాలండి. ఇక్కడ గమనించారా? అబ్రహాము దేవుని నమ్మాడు. ఎట్లా నమ్మాడు? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను, చెప్పండి, నువ్వు నమ్మిన దేవుడు ఎవరో? మృతులను సహితం బ్రతికించినావు, మోగ గొంతులు పలికించినావు. హల్లెలూయా. మన దేవుడు మృతులను సహితం బ్రతికించగలడో. ఈ రోజున నీ విశ్వాసం చచ్చిన స్థితిలో ఉందేమో, ఏడువు దేవుడి దగ్గర, నా విశ్వాసాన్ని బ్రతికించయ్యా, నా నమ్మకాన్ని బ్రతికించు. నమ్మాలి దేవుణ్ణి. కొంతమంది ఈ నమ్మే విషయంలో రకరకాలుగా ఉంటారు. కొంతమంది కొంచెం నమ్ముతారు, కొంతమంది పరిపూర్ణంగా నమ్ముతారు. మన నమ్మకం అనేది, నా ప్రియమైన బిడ్డలారా, కొంచెంగా ఉండకూడదు. అపనమ్మకస్తులుగా, అంటే అపనమ్మకం కలిగి ఉండకూడదు. మనం దేవుని ఎదుట పరిపూర్ణముగా ఏదైనా ఆయన నా జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వాక్యంలో రాయబడిందండి, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిను. నిరీక్షణ కలిగి నమ్మాడంట దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలుగునగా. నిరీక్షణకు ఆధారము లేదు. వృద్ధులకు పిల్లలు పుడతారా? సైన్స్ ఒప్పుకుంటుందా? 100 సంవత్సరాల వృద్ధుడు 90 సంవత్సరాల వృద్ధురాలికి సంతానం కలిగిద్దని సైన్స్ ఒప్పుకుంటుందా? కానీ తాను నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా మార్చేవాడని, మృతులను లేని వాటిని ఉన్నట్టుగా పలికేవాడని నమ్మాడంట. ఈరోజు నువ్వు నమ్మాలి. నా దేవుడు నాకు ఏదైనా చేయగలడు, నా దేవుడు నాకేదైనా చేయగలడని అలాంటి నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు దగ్గర ప్రార్థన చేసి, కన్నీళ్ళు విడిచి, ఉపవాసం ఉండి ప్రభు మీద ఆధారపడితే మహిమగల నా దేవుడు నీ జీవితంలో ఇప్పుడే ఆ కార్యములు ప్రారంభించునుగాక. హల్లెలూయా. నమ్మకముతో మనం ప్రార్థన చేయాలి. అక్కడ చూడండి, నిరీక్షణ ఒక ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మితే అసాధ్యమైన కార్యం అబ్రహాం జీవితంలో సాధ్యమైంది. సాధ్యపరిచాడు దేవుడు. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదని. నీ వల్ల ఏది కాదు, కానీ ఆయన వల్ల అన్నీ అవుతాయి. దేని స్తోత్ర.
ఆయన వల్ల అన్నీ అవుతాయి. నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. మృతులను అసలు ఆ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడే నీకు ఒక తెలియనటువంటి పవర్ అనేది లోనికి వచ్చేసిద్ది. దేవుని స్తోత్రం. ఆ దేవుడికి సాధ్యమే 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 అయిద్ది జరిగిద్ది. అలాంటి నమ్మకం కలిగి నువ్వు ఈరోజు ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. దానిని నమ్మకం అంటే హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నమ్మకం అనేది మంచి గురించి ఉందా, చెడు గురించి ఉందా, మేలు గురించి ఉందా, కీడు గురించి ఉందా? ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అయ్యా నా కొడుక్కి కన్నుకు దెబ్బ తగిలింది, చిన్న వయసులో చూపు పోయిందని డాక్టర్లు చెప్తున్నారు. ఇది పరిస్థితి. మేము ఫోర్సు చేయగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అయ్యా నా కొడుక్కి చూపు వస్తుంది అయ్యా అని భయంకరమైన వేదనతో నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. నీ కొడుక్కి దేవుడు చూపిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మకం ఉంది కానీ డాక్టర్లు రాదంటున్నారయ్యా. తెల్లగుడ్డుకి దెబ్బ తగిలితే గాయమైతే చూపు వస్తుంది, కానీ నల్లగుడ్డు తగిలింది అంటున్నారయ్యా. ఇదయ్యా నువ్వే చేయాలయ్యా ఏదో ఒకటి అన్నదే. నేనేమి చేయలేను, నా దేవుడు అన్నీ చేస్తాడు. హల్లెలూయా. నేనేమి చేయలేను, నా దేవుడు అన్నీ చేస్తాడు. అయితే నీ కోసం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అప్పుడే దేని బిడ్డలారా, డాక్టర్లు నా ముందే అన్నారు, చేసిన ప్రయోజనం లేదండి, రాదు, ఏదో మళ్ళీ వాళ్ళకి డబ్బులు వేస్ట్ అయిపోతాయి, 70,000 వేస్ట్ అవుతాయి. మీరు ప్రయత్నించండి. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రయత్నించండి. ప్రార్థన చేశావు, అయ్యా నువ్వు గుడ్డి వారికి ఏమిచ్చావు? హల్లెలూయా. మూగవారిని ముట్టిన రాగం నీవే, చెవిటి వారికి సాగమ సరిగమ సగమ మామమ సరిగమ సంగీత నీవే, గ్రుడ్డి వారిలో వెలిగే జ్యోతివి నీవే, కుంటివారు మరి నాట్యమాడగా రావే. హల్లెలూయా. మూగవారిని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆయన మోగోళ్ళకి ఏమిచ్చాడు? మోగవారిని ముట్టిన రాగం నీవే, చెవిటి వారికి సాగమ సరిగమ సగమ మామమ సరిగమ సంగీత నీవే, గ్రుడ్డి వారిలో వెలిగే జ్యోతివి నీవే, కుంటివారు మరి నాట్యమాడగా రావే. అన్నీ ఆయనేగా చేసేది. కుంటీలు నడిపించేది ఆయనే, గుడ్డలకు చూపించేది ఆయనే. దేవుని స్తోత్రం. మోగోరకు నోరిచ్చేది కూడా ఆయనే కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు వాక్యంలో నుండి నేను చెప్పిన తర్వాత ఆమెకు నమ్మకం కలిగింది. మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు. 5 ఆ ప్రాంతం ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. అప్పుడే దీన్ని పెట్టారు. డాక్టర్లు పోయేటప్పుడు ఎట్లా అన్నాడు, అంటే ఏదో ఇలా పిచ్చని అంటే రాదు అని. దేవుని స్తోత్రం. అప్పుడే దీన్ని పెట్టారా. మరలా వచ్చేటప్పుడు సంతోషంగా డాక్టర్ వచ్చి అన్నాడు, సూపు వచ్చిందండి అన్నాడు. చప్పట్లు కొట్టాడు కదా. హల్లెలూయా. ఆయన ఎవరు? నమ్మిన వారి జీవితంలో మహిమలు చేస్తాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఎంతమందికి ఉంది మీకు నమ్మకం? నేను స్తోత్రం కలుగునగాక. నమ్మకముతో ఉండండి మీరు దేవుని దగ్గర, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు వాక్యం చదువుతాం. నమ్మిన వారి జీవితంలో ఏ ఏ కార్యాలు ప్రభు చేస్తాడో ఒక్కొక్కటి చెబుతాను, గమనించండి మీరు. నేను స్తోత్రం. 1, నమ్మితే స్వస్థతలు జరుగుతాయి. లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వాక్యం చదువుకుందాం. 1, నమ్మితే ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో ప్రియ దేవుని బిడలారా, నీకు గుండె జబ్బు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకో జబ్బు కావచ్చు. నా దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే ప్రతి రోగాన్ని నీ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. 8వ అధ్యాయం 49. యేసు ఆ మాట విని భయపడవద్దు,
నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఇందాక మనం చదివిన ఆ టాపికే ఇది. దేవుని స్తోత్రం. నిజంగా ప్రభు ఆ ముగ్గురు శిష్యులు తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు, యాయిర్ ఇంట్లోకి. చనిపోయినా ఆ బిడ్డ మీద చేయి పెట్టాడు. తలితా కూమి అన్నాడు, అంటే చిన్నదానా లేచి నిలబడమని. చచ్చిపోయింది బ్రతికిందా లేదా? అదే నమ్మకము అతను కోల్పోయి, అయ్యో చచ్చిపోయిందా, సరే పదండి పాడికి వాటికి ఇటుకి భూస్థాపనకి ఏర్పాటు చేయండి అని అంటే కన్న కూతురు మట్టి పాలైపోయేది. మట్టి పాలైపోయి ఆ కన్న కూతురుని ప్రభుని నమ్మటం వలన మహిమగల కార్యం చేశాడా లేదా? చదువుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకో సహోదరి నాకు ఫోన్ చేసింది. అన్న మా ఆయన చచ్చిపోయాడు అంట అన్న, సిఐ గారు ఫోన్ చేశాడు అన్న అన్నది. మీ ఆయన చచ్చిపోవడం ఏందమ్మా అన్న. అందరూ మా వాళ్ళు అందరూ వెళ్తున్నారు అన్న, కొద్ది ప్రార్థన చేయన్న అన్నది. నేను అన్నాను, మీ ఆయన చచ్చిపోలేదు. దాని స్తోత్రం. చచ్చిపోయాడన్నా, ఫోన్ చేశారన్నా పలానా ప్రాంతం నుండి, ఇదిగో మా వాళ్ళు అందరూ వచ్చారన్నా. నేను చెప్పాను, మీ ఆయన చచ్చిపోలేదు, మధ్యాహ్నం దాకా నువ్వు ప్రార్థనలో ఉండు. హల్లెలూయా. మీ ఆయన చనిపోలేదు అంటే ఈలోపు ఆమెకి ఏమనిపిస్తుందండి? ఏం చచ్చిపోయాడని పోలీసులు చెప్తున్నా, సిఐ చెప్తున్నా, పాస్టర్ గారు ఏంటి చనిపోలేదంటాడు అని. నేను ప్రార్థనలో కూర్చోడి దర్శనంలో నాకు అతను అటు ఇటు తిరుగుతున్నట్టు చూపిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పింది అబద్ధం. ఒకవేళ అది నిజమైనా సరే అది నిజమ కానివాడు దేవుడు. హల్లెలూయా. మధ్యాహ్నం దాకా ఉపవాసంలో ఉండు, నేను కూడా ఉపవాసంలో ఉంటానని చెప్పి ఆ మాట చెప్పగానే ఆ వచ్చిన వాళ్ళు టాటా సుమోలు, టాటా ఏసీలు వేసుకొని ఒక 40-50 మంది వచ్చి ఉన్నారు. అయ్యా నేను మధ్యాహ్నం దాకా ఎటు రానంటుంది. ఏమే భర్త చచ్చిపోయినా కూడా కనీసం కొంచెం కూడా జాలేదా? అది అంటే లేదమ్మా నా ఆయన చచ్చిపోవడమ్మా. చనిపోయాడే, ఆ డెడ్ బాడీని తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు భారీగా వచ్చి నువ్వు సంతకం పెడితేనే ఆ డెడ్ బాడీ ఇచ్చేదని అంటే అన్నది పాస్టర్ గారు చచ్చిపోలేదని అంటున్నాడు. ఎవడాడు పాస్టరో? హల్లెలూయా. ఎవడాడు పాస్టరో అని చెప్పి ఏదో అన్నారు. దేవుని స్తోత్రం. చివరికి ఆమె నా మాటే నమ్మింది. దేవుని స్తోత్రం. మీరు ఏదన్నా అనుకోండి, ఆయన మాకన్నిటికీ ఇంకా ఆయనే దేవుడి తర్వాత అని ఆ మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందండి. పాపం వీళ్ళేం బయట తెగ తిట్టుకుంటున్నారు. అదే ఇదంటారు చూడండి, కారాలు మిరియాలు నోరుతున్నారు. దేవుని స్తోత్రం. ఒళ్ళు గొరుగుతున్నారు, అది ఇది అని ఏమేమో ఏసయ్యా అంటది. ఈ ప్రార్థన కానీ చేయకపోతే నిజంగా తన్ని తీసుకెళ్లేవాళ్ళే. ఆ మోకాల నుంచి ఆ ప్రార్థన చేస్తుంది కాబట్టి ఏమనలా. దేవుని స్తోత్రం. అంటే కొట్టాలన్నా కూడా ప్రార్థన చేస్తున్నాను కాస్త భయం ఉంటుందిగా, భక్తి లేకపోయినా. ఇక ఏం చేశారంటే ఈలోపు అలా ప్రార్థన చేస్తాడు. దూరం నుండి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఆమె గురించి. దేవుని స్తోత్రం. ఇది ఒకప్పుడు పూజలు చేసేది, అవి చేసేది, ఈ చేసేది. ఈ మధ్య వాడెవడో ఒక పాస్టర్ వచ్చి దేవుని స్తోత్రం ఆ యేసయ్య గురించి చెప్పి దీని మైండ్ మార్చేశాడు, అది ఇదనే రకరకాలుగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. లోపు ఏం జరిగిందంటే 12 అయిందండి. 12 అయిన తర్వాత 12:30 అయింది. 12:30 దాటిన తర్వాత ఫోన్ వచ్చింది అక్కడ నుండి. దేవుని స్తోత్రం. ఆ సిఐ గారు ఏం చేశాడంటే ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి ఇదిగో పరిస్థితి అనగానే డైరెక్ట్ వాళ్ళ భర్తే ఫోన్లో మాట్లాడాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ భర్తే మాట్లాడి, ఇది ఎవరికి జరిగింది? మన రాహేల్ అక్క, గుంటూరు. ఎంతమంది తెలుసు? రాహేల్ అక్క తెలియదా? పుట్టామా? చదువులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అదే ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా ఉన్నారంటే తూతు మంత్రం జరిగిన కార్యాలు కాదు. హల్లెలూయా. అప్పుడు ఆ సిఐ గారు చేసింది ఆ వచ్చిన బంధువులందరూ విని, బ్రతికే ఉన్నాడు కదండి అది ఇదనంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. బ్రతికేవాడు కాదు, పోయేవాడే. కానీ ఏ దేవుడు అడ్డం పడి అతన్నే బ్రతికించాడు. చప్పట్లు కట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ భార్య చేసిన ప్రార్థన, దైవ సేవకుడు చేసిన ప్రార్థనకి అక్కడ కార్యము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మితే దేవుడు మన జీవితంలో ఎన్నో మహిమలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం.
అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట అంటాడు. 11వ అధ్యాయం 11:40 వాక్యం చదువుకుందాం. నీవు నమ్మిన ఎడల అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తువని చూస్తావు. పైకి దగ్గరగా చెప్పండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చప్పట్లో ఆయనే సమస్తము చేయువాడు. నీవు పడాలి. దేవుని మహిమను చూసేదవు, ఆయనే సమస్తము చేయువాడు. దేవు చదువు పైకి ఎత్తి సైడ్ తిరిగి దేవ స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడ ఏమంటాడని చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు? ఇప్పుడు నమ్మిన వాళ్ళకి ఏం చూపిస్తాడు ఆయన? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర నమ్మాలి. వాళ్ళు చెప్పే మాటలు కాదు మనం నమ్మాల్సింది. మా దేవుడు చేస్తాడు. ఆమేన్. మా దేవుడు జరిగిస్తాడు. అసలు ఈ వాక్యం నేను ఎందుకు సిద్ధపడ్డాను తెలుసా మీకు? నేను నిన్న రాత్రి కాకుండా మొన్న రాత్రి పడుకున్నా. నాకు ఒక పిచ్చి అలవాటు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే అలవాటు, ప్రార్థన చేసినంత సేపు చేసి ఇక మోకాలు సహకరించకపోతే నేను పడుకుంటా. పడుకొని కూడా ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి 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 ఏకూజావు 2-3 అయిపోయింది. దేవుని స్తోత్రం. నేను ఒకటి దేవుడి దగ్గర ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నా. దట్ ఈస్ మై పర్సనల్. డోంట్ టాస్క్ మీ. ఎవరు నన్ను అడగొద్దు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్. అది నా వ్యక్తిగతం. అయితే నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. అయితే నేను ఇంక అట్లా నా శరీరంతో ప్రార్థన చేసి ఆత్మకు అప్పగిస్తే ఇంకా ఆత్మ చేస్తున్న ప్రార్థన. దేవుని స్తోత్రం. కరెక్ట్గా 4 గంటలకి స్వరమైన పడింది. నమ్మిక మాత్రం ఉంచుము. తప్పట్టబట్టండి గట్టిగా. ఏముంచుము? నేను రాత్రి అంతా చేస్తున్న ప్రార్థనకి ఏకూజామున స్వరమైన పడింది నాకు. ఆ స్వరమైన పడగానే ఇక నేను నిన్న శనివారం కదా, నేను ఉపవాసంలో ఉన్నాను. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అసలు ఈ వాక్యం ఎక్కడున్నా అని మొత్తం చదివితే ఈ సబ్జెక్ట్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఏముంచమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు అనే స్వరమైన పడింది నాకు. హల్లెలూయా. ఆ స్వరమైన పడినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను మొత్తం అసలుకి ఈ నమ్మకమును గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉందో మొత్తం చదివి మీకు చెప్పాలని మోసుకొని వచ్చా. మీరు బాగా తినండి. కష్టం నాది, తినేది మీరు. దేవుని స్తోత్రం. వండింది నేను, తినేది మీరు. హల్లెలూయా. తినండి కానీ గేట్ అవతల పోయిన తర్వాత వదిలమాకండి. హల్లెలూయా. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుందని చెప్తున్నా. ఓకే. అయితే అప్పుడు దేవుడు ఆ స్వరం వినిపించగా నాకు ధైర్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఏముంచమన్నాడు దేవుడు? ఎప్పుడన్నా దైవ స్వరాలు మీకు కూడా వినపడతాయి. దైవ స్వరం వినాలి మనం. అసలుకే ఆ ప్రభువుని నమ్మిన మన జీవితంలో దైవ స్వరం వినటం నేర్చుకోవాలి. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు సాక్ష్యాలు చెప్తుంటాడు. ఆయన, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం నేను వినొచ్చానని చెప్తే నాకు నమ్మకం కుదిరేది కాదు. అసలు దేవుడు ఎట్లా మాట్లాడతాడా?
దేవుడైనా ముందు నిలబడి మాట్లాడతాడా ఏంది అని అడిగేవాడు. దేవుని స్తోత్రం. ఆయన చెప్పేవాడు. ఆ దైవ స్వరం ఉన్నటువంటి మనస్సాక్షి మాత్రమే వినపడిద్ది. ఆమె అలాగో పెద్దగా బ్యాబే నడిచినట్టు ఉండదు. అది ఆయన స్వరం మెల్లని స్వరం. ఏ స్వరం? అది కేవలం మనస్సాక్షి మాత్రం వినపడిద్ది. ఆ మనస్సాక్షి నిర్మలమైనదైతే, ఆ మనస్సాక్షి పరిశుద్ధమైనదైతే, ఆ మనస్సాక్షి వాత వేయబడినది కానైతే, ఆ వాత వేయబడింది కాకపోతే ఆ మనస్సాక్షి కనపడిద్ది. ఇది అన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు నేను దేవుడి దగ్గర ఏడ్చేవాడిని. ఆ వరం నాకు కావాలి ప్రభు అని. దేవ స్తోత్రం కలుగునగా. అప్పుడే నేను బిడ్డ 2 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమని? ఇది ఇట్లా దైవ స్వరం వినే వరం. దేవ స్తోత్రం. పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నా ప్రియ బిడ్డ, ఆ శుక్రవారం నేను బాగా ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము. పక్క వాళ్ళతో చెప్పండి అన్నమాట. చెప్పండి చెప్పండి, గట్టి చెప్పండి అయ్యా. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. నమ్మితే ఏం చేస్తాడు దేవుడు మన జీవితంలో? మహిమలో చేస్తాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాట చెప్పండి. మేము దేవుని నమ్ముకున్నాం, దేవుడు మా జీవితాల్లో మహిమలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎలా జరిగిస్తాడు అని అన్నారనుకోండి, అలాగే జరిగిస్తాడు అనండి. దేని స్తోత్రం. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే కదా వీళ్ళకి గతి అన్నట్టుగా మాట్లాడతారు. కొంతమంది మేమే కదా వీళ్ళకి ఆధారం, మేమే కదా, మేము లేకపోతే ఏంది అన్నట్టుగా. ఒకటే మాట, నువ్వు లేకపోతే నీ తాతలు లాంటి వాళ్ళు అనుకోండి. దేని స్తోత్రం. నువ్వు కాకపోతే మాకు నీకంటే మించిన వాళ్ళు దేవుడు ఉన్నాడు మాకు. దేని స్తోత్రం. ఆయన ఉన్నంత కాలం మేము ఎవరికి భయపడము, ఎవరి మీద ఆధారపడము. మా నమ్మకం ఎవరు? మా అతిశయము నీవే, మా ఆనందము నీ, మా ఆధారము నీవే. హల్లెలూయా. తర్వాత నమ్మితే ఏం చేస్తాడు? మరొక వాక్యం చదువుకుందాం. నమ్మితే సిగ్గుపడనివ్వడు దేవుడు మనల్ని. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం. 22వ కీర్తన 5వ వాక్యం చదవండి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. వారు నీకు మొర్రపెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఉంచి. ఏమండి? నమ్మిన వారిని సిగ్గుపరుస్తాడా దేవుడు? చెప్పండి చెప్పండి. నమ్మిన వాళ్ళనే గట్టిగా చెప్పండి అయ్యా. అది ఈ లైన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం వాక్యం అర్థమవుతుందా? నమ్మిన వారిని దేవుడు సిగ్గుపరుస్తాడా? దేవుని స్తోత్రం కలుగునగాక. నమ్మిన వారిని కలలో కూడా ఆయన సిగ్గుపరచడు. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఎంతోమంది రకరకాలుగా మాట్లాడతారు. ఏది? ఈ సామాజికంగా ఆలోచించి. దేవుని స్తోత్రం. ఒక సందర్భంలో నేను మీకు చెప్పాను ఒకరి సాక్ష్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు, ఒక మేనలుడు బాప్తిస్మం పొందాడు. కుల పెద్దలు ఏం చేశారంటే, ఆ యేసయ్య నమ్ముకొని యేసయ్య మతంలోకి వెళ్ళిపోయావా, అది ఇది అని మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే, మీరు యేసయ్య నమ్ముకున్నందుకు మిమ్మల్ని వెలేస్తున్నాం, అది ఇది, ఇక మంచికి చెబ్బరికి మిమ్మల్ని పిలవము, పెళ్ళిళ్ళకి కానీ తర్వాత ఏదైనా సావులకు కానీ దినాలకు కానీ మిమ్మల్ని పిలవము, అది అన్నట్టు మాట్లాడితే ఆ మేనలుడు అన్న ఇద్దరు మనసు మారి మాకట దేశ వద్దు, చర్చి వద్దు అని చెప్పి అన్నిలోకి వెళ్ళిపోయారు. కానీ తమ్ముడు మాత్రం బాప్తిస్మం తీసుకునే సమయంలో పాస్టర్ గారు ప్రమాణం చేపించాడు. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాల్సిందే. సావైన బ్రతుకైన నేను యేసయ్యను మాత్రం విడిచిపెట్టను అని
నా ప్రియదేని బిడ్డలారా, ఈ తమ్ముడు గట్టిగా చెప్పేశాడు. అప్పుడు ఆ అన్న అంటాడు, రేపు నువ్వు చస్తే ఎవడు రాడురా, ఆ దారిని పోయే వాళ్ళే నిన్ను పాతి పెట్టాలి, నిన్ను వెళ్ళేస్తారా అది ఇదేనంటే, దారిని పోయే వాళ్ళు పాతి పెట్టకపోయినా పర్వాలేదు, కుక్కలు వచ్చి నన్ను తిని నా మాంసాన్ని చీల్చి చెండాడినా పర్వాలేదు, నేను మరలా ఈ అన్య కార్యాల్లోకి ఈ లోకంలోకి రాలేనని చెప్పాడు. ఇంకా అట్లా అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి నా ప్రియదేని బిడ్డలారా, అతన్ని ఏం చేశారు, వెలేసేశారు. దేవుని స్తోత్రం. అతన్ని వెలేసేశారు. ఇంకా మంచిగా కానీ చెప్పరకు కానీ పిలవనప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు ఆయనకి 2 కుమారులు, ఒక కూతురు ఉంది. 2 కుమారులలో ఒక అబ్బాయికి బాగా విపరీతమైన కడుపుల నొప్పి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళో ఉన్నారు కదా, ఈ భార్య వెళ్ళి ఎవరికి చెప్పడానికి వీల్లేదు, అందరూ చూడవచ్చు దూరం నుండి, కానీ వచ్చి మాట్లాడకూడదు. వీళ్ళని మంచికి చెప్పరికి పరామర్శించడానికి వచ్చారా, వాళ్ళని కూడా వదిలేస్తారు. ఈయనేమో చీపుర్లు అమ్ముకోవడానికి పోయాడంట. దేవుని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే, కడుపులు నొప్పి అని చచ్చిపోయాడు ఈ అబ్బాయి. చచ్చిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన శవాన్ని పండేసి ఏడుస్తూ ఉంది, అయ్యా నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని వెలివేశారు, ఈ అబ్బాయి కడుపులు నొప్పితో ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేని పరిస్థితి అయిపోయింది, ఇది ఇదని బాగా ఏడుస్తూ ఉంటే ఒక ముసలాయన ఎవరో అడుక్కోవడానికి వచ్చాడంట. దేవుని స్తోత్రం. అమ్మా ఏమైందమ్మా ఏడుతున్నావు, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని ఏదో అడిగాడంట. అడిగినప్పుడు అయ్యా ఇంక ఈ స్టోరీ అని చెప్పింది, ప్రభువుని నమ్మినందుకు మమ్మల్ని వెలేశారు, ఇది మంచిగా చెప్పరికి రారు, వాళ్ళ నానేమో ఇట్టా చీపుర్లు అమ్ముకోవడానికి పోయాడు, వీడు కడుపులు నొప్పి అని చాలాసేపు కొట్టుకొని చచ్చిపోయాడు, ఇది పరిస్థితి అనగానే ఈ కొడుకు ఎక్కడున్నాడు అమ్మా అని అడిగాడంట. దేవుని స్తోత్రం. అదిగయ్యా పూరి గుడిసి అనమాట, అదిగో అక్కడ బండేసాను అయ్యా అన్నదంట. సరే ఒక్కసారి నేను లోనకు వస్తాను ఆగని లోన ఏం చేశాడంటే, ఆయన కొద్ది నీళ్లు పోసి ఆ మట్టి అంత తీసి ఆ నేలలోది 2 వండలు చేసి ఈ వండలు ఆ పిల్లోడు నోట్లో వేసి నీళ్ళు పోయి అన్నాడంట. దేవుని స్తోత్రం. ఆ వండలు చేసి ఇచ్చాడు, ఈయన బయటికి వెళ్ళిపోయాడు. అవి వేసి నీళ్ళు పోయి అని చెప్పి ఈయన బయటకు వచ్చేసాడు. ఈలోపు ఏం చేసినాడు పాపం, ఒక నమ్మకం కలిగి సరే ఎట్ట చచ్చిపోయాడు కదా, ఎట్టయినా బ్రతుకుతాడేమోనని ఆ 2 వండలు వేసి నీళ్ళు పోయిగానే వాడు హాచ్చని తుమ్మి పైకి లేచాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈలోపు బయటకు వచ్చి చూడగానే ఆయన లేడు. అయ్యా ఏసయ్యా నా కొడుకును బతికించావయ్యా, అయ్యా ఇదిగో పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఈ రీతిగా చచ్చిపోయిన నా కుమారుడిని మరలా బ్రతికించావు ఏడుస్తుంటే ప్రభువు చెప్తున్నాడంట, వచ్చింది నేనే అన్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుణ్ణో కాదు. హల్లెలూయా. నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుణ్ణి కాదు. ఈలోపు ఏం జరిగిందంటే, వాళ్ళ అన్నయ్య కూతురికి, అదే నువ్వు చనిపోతే దాన్ని పోయే వాళ్ళే నిన్ను పాతి పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పాడు కదా, వాళ్ళ అన్నయ్య కూతురు పెళ్ళి అయినప్పుడు వాళ్ళ అన్నయ్య కూతురు ఏమన్నదంటే, నాన్న అందరిని పిలిచావు, బాబాయిని కూడా పిలువు నాన్న అది అంటే, బాబాయ్ ఇల్లు ఉన్నాడమ్మా, బాబాయ్ కానీ వచ్చాడా వీళ్ళందరూ మనల్ని వెళ్ళేస్తారమ్మా, ఇది పరిస్థితి అని చెప్తే, లేదు నాన్న బాబాయ్ వస్తే నేను పెళ్లి చేసుకునేది అట్టని మొండి పట్టిందంట. ఈలోపు దొంగసాటుగా ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళి, మీరు పెద్ద మనుషులు వచ్చేలోపు జనం వచ్చేలోపు ఒకసారి అటు చూసి వెళ్ళిపోండి రా అంటే, పాపం వీళ్ళు ఈ తమ్ముడు భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగింది, పెద్ద మనుషులు రానే వచ్చేసారు. దేవుని స్తోత్రం. రాగానే వెళ్ళి ఉన్నోడిని వాడిని ఎట్ట పిలిచారు రా ఇదిరా అని మాట్లాడారంట. దేవుని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే, ఆ అన్న కోపంతో, ఏరా నువ్వు పోరా పో, నువ్వు కాని ఉంటే నా కూతురు పెళ్ళి చెడిపోద్దిరా అది ఇదని మాట్లాడితే, పాపం ఏడ్చుకుంటూ, అసలు ఎలా పోతే ఏ గొడవ ఉండేది కాదు, పిలిచి అవమానం చేసినట్టు అనిపించింది. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు తీసుకుని ఏడ్చుకుంటూ వస్తా, సర్లే ప్రభా నీ కోసం ఎన్నైనా భరిస్తామని తిరిగి వచ్చేసాడు. ఈలోపు ఏం జరిగిందంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెండ్లి కొడుకు మంచం మీద కూర్చున్నాడంట. కూర్చోగానే మాట్లాడుతూ వెనక్కే మెడకాయ ఇరిగి చనిపోయాడు. అప్పుడు ఆ పెళ్లి కూతురు అడిగింది, నాన్న బాబాయ్ ఉంటే పెళ్లి చెడిపోద్ది అన్నారు కదా, బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు, నా పెళ్ళి నిలబడిందా? పెళ్లి రోజే నా భర్తకి ఏమైంది,
సావు రోజు అయిపోయింది కదా. వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు, పౌరుషం గల దేవుడు. హల్లెలూయా. ఆ యేసయ్య గురించి నాకు తెలుసు, కానీ నువ్వు మనల్ని నిలేస్తారని చెప్పి మళ్ళీ మమ్మల్ని లోకంలో కలిపావు నువ్వు. కానీ ఆ యేసయ్య శక్తి నాకు తెలుసు. నేను కూడా బాబాయ్ వెళ్ళే ఆ చర్చికి, మందిరానికి నేను కూడా వెళ్తానని చెప్పి, ఇక ఆమె పెళ్లి చేసుకుందో లేదో కానీ మొత్తానికి ఆ శవాన్ని బాతేసిన తర్వాత ఇంకా వాళ్ళకి దినం కూడా జరిగిపోయింది, వెళ్ళిపోయింది. దాని స్తోత్రం. ఈలోపు ఏం జరిగింది, ఈ అన్న నా ప్రియదేని బిడ్డలారా, వాళ్ళ కుమార్తె దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ముందు కుమారుడి దగ్గరికి, తర్వాత కుమార్తె దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని ముందు కుమారుడి దగ్గరికి వెళ్ళి కుమార్తె దగ్గరికి వెళ్ళి కుమారుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి వస్తున్నప్పుడు ఒక రైల్వే ట్రాక్ మీద చీకటపడింది. ఆ రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళు కనపడక ఒక బ్రిడ్జి దగ్గర ఒక సందు ఉంటుంది కదా ట్రాక్కి, ఆ సందులో పడి కింద పడిపోయాడు. సాయంత్రం అవటం వల్ల ఎవరు గమనించకపోగా ఆ బ్రిడ్జి కింద నీళ్ళు ఎండిపోయి చాలా పూడుంటే పూడిలో పడిపోయి ఎంతలో దిగిపోయి కేకలు వేసి ఊపిరాడక చచ్చిపోయాడు. దాని స్తోత్రం. తెల్లారిన తర్వాత రైల్వే గ్యాంగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని లూజ్ అయినటువంటి ఆ బోల్డ్లు గీట్లు కొట్టుకుంటూ వస్తారు కదా, అవి కొట్టుకుంటూ వస్తున్నప్పుడు ఎడకొచ్చి చూడగానే అయ్యో ఎవరో మనిషి పడ్డారు, చనిపోయారని తీసి వాళ్ళే భూస్థాపన కూడా చేసేసారంట. దేని స్తోత్రం. దిక్కులేని శవమని. కానీ నా ప్రియదేని బిడ్డలారా, తమ్ముడికి ఏ గతి పట్టిద్దని అన్నాడు, ఆ గతి ఎవరికి పట్టింది? హల్లెలూయా. ఈయన చక్కగా కుమారులను బాగా చదివించాడు, బాగా పెద్ద ఉన్నతమైన చదువులు చదివారు, ఒక ఉన్నతమైన స్థాయిలో పిల్లలు నిలబడ్డారు. మనవలని మనవరాలు అందరం చూశాడు. ఒక దినాన కాలం ముగించాడు. ముగించినప్పుడు సంఘ బిడ్డలు కొన్ని వందల మంది, వేల మంది వచ్చి ఆయన్ని భూస్థాపన చేశారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నమ్మిన దేవుడు సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియజన బిడ్డలారా, మనుషులు రకరకాలుగా మాట్లాడతారు మనల్ని, అందుకని మనుషుల మాటలను మనం వినకూడదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, నేను నమ్మిన నా దేవుడు ఏం చేయడు? సిగ్గుపరచడు. కీర్తన గ్రంథం 22:5 చదవండి. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అదే 25:2 కూడా అదే మాట ఉంటుందండి. నా శత్రువుల ఎదుట నన్ను సిగ్గుపరచొద్దు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మితే ఒకటి స్వస్థత కార్యాలు జరుగుతాయి, రెండోది మహిమలో జరుగుతాయి, మూడోది సిగ్గుపరచనివ్వడు. అలాగే 4, నమ్మి మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. 5:20. హల్లెలూయా. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకంతో చేస్తారా, నమ్మకం లేకుండా చేస్తారా? సమాధానం లేదు. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఎట చేయాలి? అయ్యా మీరు అయ్యలారా, ఎట చేయాలి ప్రార్థన? గుడ్డెద్దు పోయి చేలో పడినట్టు చేస్తారా? గుడ్డెద్దు చేలో పడితే ఏమైంది? దానికి ఒక దారి తెలియదు, ఎటంటే అటు పోతూ ఉంటుంది. అట్టాగే కొంతమంది ప్రార్థనలు అట్లా ఉంటాయి, గుడ్డెద్దు చేలో పడినట్టుగా, వైనం తైనం ఉండదు. దేని స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు మనము నమ్మి చేయాల. మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25 వాక్యంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నమ్మకంతో చేయాలని ఉంటుంది. చదవండి ఆ వాక్యం. మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి. గట్టిగా చెప్పాలి. అడిగే వాటిని ఏం చేయాలి? నీకు ఇల్లు కావాలా? ఇచ్చాడని నమ్మండి. నీకు స్థలం కావాలా? ఇచ్చాడని నమ్మండి. మీకు పొలం కావాలా?
ఇచ్చాడని నమ్మండి. మీకు రోగం తగ్గాలా, తగ్గిందని నమ్మండి. నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నమ్ముతారా లేదా? నమ్మాలి. వేరే స్తోత్రం. ఈ నమ్మకం అనేది మీకు పోకూడదు, ఎప్పటికీ పోకూడదు. నమ్మకం పోకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మరి ముఖ్యంగా ఒక పేపర్ మీద నీకు ఏ ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు నిమిత్తమై మనం ఒక లిస్ట్ రాసుకోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక లిస్ట్ రాసుకొని ప్రార్థన చేయాలి. నిన్న వారం ఈ వారంలో నట్టుకుంది. యెహోషువ నాకు ఫోన్ చేశాడు. అన్న కొంచెం ఇది పరిస్థితి, డబ్బులు అవసరమైందన్న, వినకొండ మందిరం వేస్తున్నాం అన్నాడు. దేని స్తోత్రం. అయితే వాస్తవానికి నా ప్రియదిన బిడ్డలారా, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, నేనే ఉంచుకోను. దేని స్తోత్రం. కనీసం నేను కారు ఎక్కేటప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఉంచుకోను. హల్లెలూయా. ఒకవేళ ఉన్నా 150 రూపాయలు అంతే. ఎక్కువ నా అసలు చేత్తో పట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు డబ్బుల్ని. ఈలోపు అతను ఫోన్ చేసినప్పుడే నేను 50,000 రూపాయలు ఏరియా వాళ్ళకి ఇచ్చా. దేని స్తోత్రం. అంతకుముందే అది ఏరే అవసరత అంటే కొన్ని మొన్న మందిరం దగ్గర పనులు అవన్నీ చేయించాం కదా, ఇచ్చేసాం. ఈలోపు ఇతను నాకు ఫోన్ చేశాడు. అన్న ఇది పరిస్థితి కొంచెం ఇంత తక్కువైంది అని. నేనేమన్నానంటే దేవుడు చేస్తాడులే అన్న. దేని స్తోత్రం. దేవుడు చేస్తాడు, ఏం కాదు, ముందు మీరు పని ప్రారంభించండి అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది, నేను ఆ మాట చెప్పగానే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అన్న చెప్పండి ఇస్తాడని ఒక నమ్మకం ఉంటుంది కదా. దేని స్తోత్రం. అది తప్పు కాదు. హల్లెలూయా. అయితే నేను అతను మాట ఇచ్చా, నీకెందుకు రేపు పొద్దున కల్లా పని స్టార్ట్ చేయమనో, ముందు చేయమనో అన్న. దేని స్తోత్రం. ఈ మాట అనగానే వీళ్ళు సామాన్యమైన తీసుకెళ్ళి స్టార్ట్ చేశారు. దేని స్తోత్రం. ఏం జరిగిందంటే నా ప్రియమైన బిడ్డలారా, నేను ఇక మందిరం దగ్గరికి వచ్చా. అతను నాకు ఫోన్ చేసినప్పుడు నేను గుంటూరులో ఉన్నా, విజయవాడ రోడ్లో. దేని స్తోత్రం. అయితే మీరు పనేం ఆపొద్దు, విశ్వాసంతో ముందు స్టార్ట్ చేయండి, వాళ్ళు దిగే సమయానికల్లా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడులే అన్న. ఈ లోపు ఏం జరిగింది, వచ్చా కూర్చొని స్తోత్రాలు చెప్తున్నా. ప్రభా, ఒకవేళ రేపే పని అయింది అనుకో, ఈ పని చేసిన వాళ్ళు ఏమడుగుతారు? డబ్బులు అడుగుతారు అని నాకు మనసులో ఉంటుంది కదా. అయినా నీకు అసాధ్యమైంది ఏముందిలే ప్రభా, ఇది పరిస్థితి, ఇది అని నేను మనసులో ప్రార్థన చేస్తున్నా. అట్లా ఇక నేను అట్లా ప్రార్థన చేసి అట్లా పైకి లేచాను. ఈ లోపు నేను ఇక పేరిచ్చారులో ఉంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు నా దగ్గరికి. దేవుని స్తోత్రం. ఎవరో వచ్చారు బైక్ కొనుక్కొని. హల్లెలూయా. అన్న ఇట్లా ప్రార్థన చేయాలన్నా, ఇది అని అంటే బయటికి వెళ్ళా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పే ఇతనికి కరెక్ట్గా సాయంత్రం కల్లా ఏదో ఒక టైంలో నేను పంపిస్తాలే అని. కానీ నా దగ్గర ఏం లేదు. స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే వాడు కర్ణాటకలో పనిచేస్తా ఏదో మొత్తానికి సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడు. ఆ వచ్చేటప్పుడు దశమ భాగం తెస్తాడు వాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను ఈ అబ్బాయికి చెప్పాను, పాపం ఈ ఆశతో ఎదురు చూస్తుంటాడులే అని అనుకుని ప్రార్థన చేసా. ప్రభా, ఏదో ఒక విధంగా నువ్వు సహాయం చెయ్యి, నువ్వు చేస్తావు, ఎన్నో చేస్తావు అని నేను విశ్వాసంతో ఇక అట్లా ఎదురు చూస్తున్నా. ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు ఒక అబ్బాయి అనగానే, ఇప్పుడు బైక్ ప్రార్థన చేస్తే ఏం చేస్తారు చెప్పడం, ఒక 1000-1500 ఇస్తాడు ప్రార్థన చేయించుకొని. దేని స్తోత్రం. ఇక అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఇస్తే ఎవరైనా ఇంకోళ్ళు ఇవ్వచ్చు. ఈలోపు వాడు వచ్చి అన్న నేను మా మరదలకి దశమ భాగం పంపించా, ఇచ్చిందన్నా అని అడిగాడు. ఇవ్వలేదురా అన్న. ఎమ్మడే ఫోన్ చేశాడు. దేని స్తోత్రం. ఆ అమ్మాయి ఏముందంటే, నిన్న ఆదివారం నేను కొంచెం ఆరోగ్యం బాగలేక వెళ్ళలేదు బావా, నేను ప్రార్థనకి ఇది అనగానే ముందు అర్జెంటుగా తీసుకొని రా అన్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోపు తేగానే కరెక్ట్గా ఇతను ఎంత అడిగాడో కరెక్ట్గా అంత ఉన్నాయి దాంట్లో. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఈ లోపు అంటే ఇక్కడ ఆ విషయం ఏంటంటే నమ్మకం అనేది, నేను ఎమ్మడే చెప్పాను, ఇప్పుడు దాకా లేవు, ఇప్పుడే ఎక్కడి నుండి వచ్చినాయి? పరలోకం నుండి మధ్యాకాశంలోకి వచ్చి మధ్యాకాశం నుండి
అక్కడికి వచ్చి అక్కడ నుండి ఈడి దగ్గర నుండి నా దగ్గరికి వచ్చినాయి. ఇదే అన్న దాని స్తోత్రం. నమ్మినప్పుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. నేను మీ అందరికి చెప్తున్నాను, ఏ నరమాత్రుడి మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు. ఆమేన్. మీ తలంపులన్నీ దేవుని మీద ఉండాలి. మీ తలంపులన్నీ దేవుడి మీద ఉండాలి. దైవజనులు దావీదయ్య గారు నాకు ఎప్పుడు చెప్పే మాట ఇది. ఏమని? మీ తలంపులన్నీ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఆ దైవజనుడు నాకు నేర్పిన సత్యం అది. దేని స్తోత్రం. ఏ మానవుడి మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు. డైరెక్ట్గా దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తులు ఉన్నా పోయినా నువ్వు భయపడవో. ఎందుకని? నీకు దేవుడే ఎట్లుండి పంపిస్తాడో అది కంటికి కనపడదో, చెవికి కనపడదో. దాని స్తోత్రం కలుగునగాక అని ఆ విషయం నాకు చాలాసార్లు చెప్తుండేవాడు ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. అయితే ఇక్కడ చూడండి, నమ్మినప్పుడు దేవుడు మహిమలు చేసే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఎమ్మని పంపిగానే అతను కూడా అన్న మేము ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నామన్నా ఎట్టా అని అది అన్నాడు. సరే ఇదిగో పంపుతున్నాం, స్తోత్రం. ఇక్కడ మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మి ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మహిమలు చేస్తాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నమ్మితే ప్రార్థన ఆలకించబడిద్ది. నమ్మిన వారు కదలక నిలబడతారంట. నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? కీర్తన గ్రంథం 125వ కీర్తన 1వ వాక్యం చదువుతారా? కీర్తన గ్రంథము 125వ కీర్తన 1వ వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. చతురు పైకెత్తి గడిగలు చెప్పండి. ఎవరి మీద నమ్మకం కలిగిన వారు? చెప్పాలి. మీరు మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలని ఈ విషయాలు మీకు చెప్తున్నా. ఎంతమందికి అర్థమైంది? మనుషుల మీద ఆధారపడితే బొచ్చి పట్టుకొని అడుక్కుంటారు మీరు. దాని స్తోత్రం. దేవుడి మీద ఆధారపడితే అట్లాంటి బొచ్చి పట్టుకున్న వాళ్ళకి మీరు వేస్తారు సందాలు. ఆమేన్. ఇప్పుడు మీకు ఎవరి మీద ఉండాలి నమ్మకం? అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదలరంట. అసలు దేవుణ్ణి నమ్మిన వాడిని ఎవ్వడో కదిలించలేడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుణ్ణి నమ్మిన వాడు అసలు ఎవరు కదిలించలేరంట. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటాడు. అదే మనుషుల మీద ఆధారపడేవాడు ఏం చేస్తాడు? స్టార్టింగ్లో నేను పేరిచ్చారులో వచ్చిన కొత్తలో ఒక బ్రదర్ నాకు ఒక బాక్స్ కొనిచ్చాడు, సేవకని. అది అట్లాంటి బాక్స్ జాగ్రత్తగా కొనిచ్చి 2-3 సార్లు అదే మాట అన్నాడు. ఏమని? నేనేగా కొనిచ్చింది అని. నేను ఆ రోజు చెప్పాతంత. దేని స్తోత్రం. బ్రదర్, నేను దేవుణ్ణి అడిగాను, మీ ద్వారా ఆ పనిని దేవుడు చేయించాడు అంతే. నేనే కొనిచ్చాననే ఆలోచన నీకు వస్తే తక్షణమే ఈ బాక్స్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్న. కానీ ఇంకొక విషయం చెప్తాను, నువ్వు నాకు ఇంకెప్పుడు కానుకిచ్చినా నా చేతులతో ముట్టుకోనని ఈరోజు నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్న. ఎందుకని? నేనే ఇస్తున్నాననే గర్వం నీకు వచ్చేసింది. ఇక నీ డబ్బుతో నాకు పని లేదు. హలో చెప్పండి గట్టిగా. ప్రభు చిత్తమైతే నేనే ఇస్తా నీకు. దేని స్తోత్రం. ప్రభు చిత్తమైతే నేనే ఇస్తా నీకు. కానీ నీ కానుక కూడా నేను ముట్టుకోనిక. నేను దేవుని నమ్మి వచ్చా సేవకి, మనుషులు నమ్మి కాదని. ఆ రోజు నుండి అతని దగ్గర 15 సంవత్సరాలు కానుక ముట్టుకోలేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకరోజు అయ్యా ఇది అని అన్నాడు. ఒకవేళ నువ్వు దేవుడికి ఇస్తే కానుక డబ్బాలు వేసి వెళ్ళిపో, కానీ నేను మాత్రం ముట్టుకోను. దేని స్తోత్రం. ఇది అంటే 15 ఏళ్ళ తర్వాత ఒకసారి ఏదో తెచ్చాను, అది బాధపడతా అంటే పైన మందిరంలో డబ్బా ఉంది, దాంట్లో వేసిపో. హల్లు చెప్పండి గట్టిగా. ఆడకొచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ స్థలం అంతా కొన్నది మీరేనా? ఇదంతా అదేనా? ఇక్కడ కూడా వచ్చాడు ఈ స్థలం కొనేటప్పుడు కూడా. దేవుని స్తోత్రం. ఈ స్థలం కొనేటప్పుడు కూడా వచ్చాడు. ఇది అదేనంటే చెప్పాను, అన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎవరు నమ్ముకున్నా?
దేవుని నమ్ముకున్నాను ఇది ఇదని. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఒక సందర్భంలో భయంకరమైన కష్ట పరిస్థితిలో నాకు ఫోన్ చేశాడు. అయ్యా ఇక నువ్వు ఇస్తేనే మేము బ్రతికేది అన్నట్టుగా 2 లక్షలు ఇచ్చా. ఈరోజు చెప్తున్నా మీకు, దేవుని స్తోత్రం. ఇప్పటికీ నాకు ఇలా అయినా చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఎన్ని లక్షలు? నేనే ఇచ్చా. ఇప్పటికీ ఇలా. హల్లెలూయా. ఆ రోజు నేనేమన్నా, అవసరమైతే నేనే నీకు ఇస్తాను అని. ఇప్పుడు నమ్మిన వాళ్ళ దేవుడు సిగ్గుపరుస్తాడా? ఫోన్ చేసినప్పుడు అయ్యా 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 ఆ రోజు ఆపతలు ఆదుకున్నావయ్యా అది అని అంటాడు. ఈ డబ్బులు ఎత్తాడు. ఆ డబ్బుల గురించి నేను అడగలేదు. దేవుని స్తోత్రం. బాగున్నావా అని అడిగినప్పుడు అమ్మో నీ నమ్మకం విశ్వాసం వేరయ్యో అంటాడు. దేవుని స్తోత్రం. నా నమ్మకం కాదు, మీరందరూ నమ్మండి దేవుణ్ణి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా. అక్షరాల 2 లక్షలు నేను ఇచ్చింది అతనికి. రూపాయి 2 రూపాయలు కాదు. హల్లెలూయా. ఇస్తాను అంటున్నాడు లేండి. చెప్పా, నేను అడగను, నువ్వు తీసుకొస్తే ఇయ్యి. ఎందుకని అది దేవుడి సొమ్ము కాబట్టి దేవుడికి కొడతాం. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? కొంతమంది మిమ్మల్ని ఎవరైనా బెదిరించి నేనే గతి అన్నప్పుడు ఈ మాట వాడండి మీరు. హల్లెలూయా. నేను ఎవరిని నమ్ముకొని ఉన్నానో ఆయన నన్ను కదల్చనివ్వడు. హల్లెలూయా. కదలనివ్వడు. నేను నిలబడింది బండ మీద. బండ కదలదు, నన్ను కదలనివ్వదు. బండ కదలదు, నన్ను కదలనివ్వదు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎట్లాంటి బెదిరించే కొంతమంది బడాయి గాళ్ళు బెదిరిస్తారు. ఓ మేము అది చేసాం ఇది చేసాం అని. అవి బడాయి మాటలే తప్ప అవి నిజంగా దేవుని ప్రేమతో చేసేవి కాదు. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు ఎంతోమంది నా జీవితంలో. అందుకని నేను దేనికి ఎవరికి భయపడిన అసలుకి. ఎందుకంటే నన్ను పిలిచింది ఆయన. ఈరోజు మిమ్మల్ని కూడా పిలిచింది ఎవరో? దేవుడు అని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? అది ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ బడాయిగాళ్ళు 100 రకాలు మనల్ని బెదిరిస్తారు. ఓ నేనే గతి అని. వాళ్ళు కాదు మనల్ని పిలిచింది, మహిమగల దేవుడు. ఆ వాక్యం ఇంకొకసారి చదువుకోండి. 125:1 ఏమనుంది అక్కడ? కొంతమంది మనం చచ్చామా బ్రతికామని కూడా తొంగి చూడటానికి వస్తారు. దాని స్తోత్రం. సత్యామా బ్రతికామా అని యేసన్న గారు చెప్తుండేవాడు. ఎప్పుడో 78లో ఎప్పుడో తుఫాను వస్తే ఆయన ఉన్నటువంటి ఇల్లు గాలి తుఫాను కూలి ఆయన మీద పడిపోయిందంట. పడిపోయినప్పుడు అసలు యేసన్న అనేవాడు ఉన్నాడా చచ్చాడని చూడటానికి వచ్చారంట. దేని స్తోత్రం. అప్పుడే ఆ పాట రాసింది, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని. యేసన్న గారు సావలేదా అన్నారంట. అంటే సస్తే సపోర్ట్లు కొట్టాలనేగా. దేని స్తోత్రం. నీకేం కాలేదా అంటే ఏదన్నా అయితే సంతోషపడాలని. అయ్యో దేవుడు గొప్ప కార్యం చేశాడులేండి, తప్పించాడులేండి అనలేదంట ఆయన. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. దేని స్తోత్రం. అప్పుడే దేని పెట్టారు. కొన్నిసార్లు మనం పోతే బాగుండనే తలంపులతో కూడా ఉండే వాళ్ళు ఉంటారు. ఉండరా? చాలామందికి ఆ తలంపులు ఉంటాయి. మీ గురించి కూడా, మీ ఇల్లు ఎప్పుడెప్పుడు ఊడిపోవాలి, మీరు ఎప్పుడెప్పుడు అక్కడ నుండి పోవాలి, మీరు ఎప్పుడెప్పుడు ఇట్ట రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని నమ్మిన వాడిని దేవుడు ఎన్నడో కదల్చనివ్వడో. చప్పట్లు గట్టి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నడు కదల్చబడనివ్వడో. ఆయన కదిలే దేవుడు కాదు, నిన్ను కదలనిచ్చే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నమ్మితే, రెఫరెన్సులు రాసుకోండి, సమయం లేదు. నమ్మితే రక్షిస్తాడు. 22వ కీర్తన 4వ వాక్యం. నమ్మితే రక్షిస్తాడు, నమ్మితే సహాయము కలిగిద్ది. కీర్తనలో 28:7. నమ్మితే కృప ఆవరించిద్ది. కీర్తనలో 32:10. నమ్మితే దేవుడు సురక్షితంగా ఉంచుతాడు. సామెతలు 29:25. దేని స్తోత్రం కలుగునగాక. నమ్మితే దేవుడు ఎన్నో మహిమగల కార్యాలు చేస్తాడు. ఇవన్నీ మీరు రాసుకొని తర్వాత ధ్యానించండి. నా ప్రియమైన బిడ్డలారా, నమ్మిన వారి జీవితంలో ఇన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నువ్వు ఎవరిని నమ్మాలి? మనుషులనా దేవుణ్ణా? లేచి నిలబడి నీ నమ్మకాన్ని ఒక్కసారి దేవుని ఎదుట నిరూపించుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, నేను నిన్ను నమ్మానయ్యా, నేను నిన్ను నమ్మాను ప్రభా,
నీవు నన్ను సిగ్గుపరచవు. నేను నిన్ను నమ్మాను, నీవు నన్ను సిగ్గుపరచవు. స్తోత్రం, స్తోత్రం. నరులు నన్నేమి చేయగలరు అంటున్నాడు దావీదు. హల్లెలూయా. నా నమ్మకం నీవే, నా అతిశయము నీవే, నా ఆధారము నీవే. నమ్మితే స్వస్థతలు, నమ్మితే మహిమలు, నమ్మితే అద్భుతములు, నమ్మితే సిగ్గుపడనివ్వడు, నమ్మితే కదల్చబడనివ్వడు, నమ్మితే సురక్షితంగా ఉంటావు, నమ్మితే ఘన కార్యములు దేవుడు చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను పిలిచింది నా తండ్రి, నిన్ను ఏర్పాటు చేసుకుంది నా తండ్రి, నిన్ను బ్రతికిస్తుంది నా తండ్రి, నీ జీవితంలో మహిమలు చేయడానికి పూనుకుంటుంది నా తండ్రి. ఈరోజు నీ నమ్మకాన్ని బలపరుచుకో. ఎన్ని కోల్పోయావు? ఆస్తులు కోల్పోయావా? పేరు కోల్పోయావా? ఘనత కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో నీవు నన్ను నమ్మితే నీ జీవితంలో మహిమలు చేస్తాను, అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాను, ఘన కార్యాలు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.